మనం జాగ్రత్త పడటానికి. ప్రభునంతులరా, కాబట్టి మనల్ని సాతాను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి అడుగేయాలా, ఇది కరెక్టా కాదా అని. మరి ఇస్కరియోతు యోధాను కూడా సాతానే ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడు? యేసయ్యను బట్టి అని. అతని జీవితం అంత భయంకరమైనటువంటి దుస్థితిలో చనిపోవటానికి కారణం సాతాను ప్రేరేపణకు లోబడిపోయాడు. ఇలా ప్రతి విషయంలోనండి మనల్ని సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడండి. వాడేమో మనల్ని సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు, మనల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని సాతాను చూస్తూ ఉంటాడు. దేవుడేమో మనం ఆనందంగా ఉండాలని చూస్తుంటాడు. వాడు మనల్ని ప్రేరేపించి తప్పుదోవలోనికి నడిపిస్తాడు. దేవుని చేత మనం కొట్టించుకునే విధంగా చేస్తాడు. ప్రాముఖ్యంగా సంఘం విషయంలో, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం విషయంలో సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడి ఏ విధంగా సంఘము పాడు కాకుండా ఉండటానికి మీరు మీ వంతుగా మీరు ఎప్పుడు బలవంతులుగా ఉందురుగాక. బలంగా ఉండాలి. సంఘం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంఘం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. సంఘములో ఎప్పుడు వెలుగు ఉండాలి. సంఘములో ఎప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి ఉండాలి. అందుకోసం మీరు ప్రయాసపడాలి. అందుకోసం మీరు ప్రయత్నం చేయాలి. దానికోసం మీరు త్యాగాలైనా చేయాలి. ఇది సంఘం, నా సంఘం, యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నేనున్నాను. ఇది ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఈ సంఘం విషయంలో, ఈ సంఘం బాగుండే విషయంలో నా వంతుగా నేను దేవుని కృపలో, దేవుని పనిలో ముందుకు సాగుతాను. సాతాను ప్రేరేపణకు నేను లొంగిపోనని ఎప్పటికప్పుడు మనం కంకణం కట్టుకొని ప్రతిరోజు ఆలోచిస్తా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి సంఘం విషయంలో. స్తోత్రం చెప్పండి.